మరైతే యేసు ధర్మశాస్త్రాన్ని అమలు చేయక రద్దు చేయక ఏం చేశాడో నువ్వు చెప్పు అని అడగాలనిపిస్తుంది కదా. చూసారా, ఒక్క లైన్లో ఉంది ప్రశ్న. ఏమిటి? యేసు ధర్మశాస్త్రాన్ని అమలు చేశాడా రద్దు చేశాడా? దానికి సమాధానం చూడండి. అమలు చేశాడా అని చూస్తే అమలు చేయలేదు, రద్దు చేశాడని చూస్తే రద్దు చేయలేదు. రెండింటికి చాలా స్పష్టమైన ఆధారాలు బైబిల్లో కనబడుతున్నాయి. అమలు చేయలేదని చెప్పడానికి, రద్దు చేయలేదని చెప్పడానికి. మరి ఇదంతా విన్నటువంటి ప్రేక్షకులకి కానీ చదువుతున్న వారికి కానీ ఒక సందేహం వస్తుంది. మరి యేసు ధర్మశాస్త్రాన్ని అమలు చేయలేదంటున్నావు, రద్దు చేయలేదంటున్నావు, అమలు చేయక రద్దు చేయక ఏం చేశాడు నువ్వు చెప్పు అని అడగాలనిపిస్తుంది కదా. నేను చెప్తాను దానికి. యేసు ధర్మశాస్త్రాన్ని అమలు చేయలేదు, రద్దు చేయలేదు. ఈ బేతాళ ప్రశ్నకి సరైన సమాధానం ఏమిటో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఇప్పుడు బేతాళ ప్రశ్న ఏమిటి అనేది మీకు స్పష్టంగా అర్థమైంది కదా. ఆ బేతాళ ప్రశ్నకి